నేను చేస్తున్న ఆరోపణలు కావు, రైతులు చెప్తున్న మాటలు. నేను చేస్తున్నాయి కావు ఇవి ఆరోపణలు. ఇదేదో కుట్ర ప్రకారమే చేస్తున్నారు, పథకం ప్రకారమే చేస్తున్నారు. ఎందుకంటే పోసుకోవడానికి ఇంటికాడ ఘర్షణలు లేవు గతంలో లాగా. ఇక్కడికి వస్తే ఆల్రెడీ వచ్చి నెల క్రితం వచ్చిన వాళ్ళే తడుస్తున్నాయి. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు తడిచినాయి, ఎండినాయి, డిస్కలర్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు గొయ్యబోయే రైతులు ఎవరు కూడా ఎంతన రాని పోషొద్దామడా అని చెప్పి మళ్ళీ 2014 ముందు ఏ పరిస్థితి ఉందో కొనుగోళ్ల విషయంలో, వ్యవసాయ విషయంలో అవే పరిస్థితులు మళ్ళీ తిరిగి పునరావృతం అవుతున్నాయి. దళారీల చేతుల బతుకైతుంది రైతులది. వాళ్ళ మళ్ళీ వాడు ఎంత ఇస్తే అంతకు తీసుకుంటేనే చాలు, కొంటే చాలు నాదన్న ఒక దీన స్థితికి రైతు పడిపోతున్నాడు. ఆ పరిస్థితి సృష్టిస్తుంది ప్రభుత్వమే. ఇది కేవలం మిల్లర్లు, దళారీల దగ్గర డబ్బులు తీసుకొని రైతుల్ని కషాయ వల్లలాగా వాళ్ళకి అప్పచెప్పినరు. ఇది జరుగుతున్న వాస్తవం. పత్తిది అదే పరిస్థితి, వరి ధాన్యంది అదే పరిస్థితి. పత్తి మిల్లులు అయితే రేపంచి బందే పెడుతున్నామని చెప్పాను. ఒక దిక్కు కళాశాలలు బంధు, ప్రైవేట్ కళాశాలలు బంధు. వాళ్ళ జీవితాలు ఏందో అర్థం కావట్లేదు. పిల్లలు పరీక్షలు, ఒక దిక్కు పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇంకొక వైపు రైతుల పరిస్థితి ఇంత దీనంగా ఉంది. వీళ్ళు హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టుకుంటా గాలి మాటలు మాట్లాడుతున్నారు. గాలి మోటార్ల తిరుగుడు, గాలి మాటలు మాట్లాడు. ఇంకా 2 ఏళ్ళైనా బాధ్యత లేకుండా. ఎవడికి పట్టింపు లేదు. మిల్లర్ల మించి మాట్లాడినోడు లేడు. ఎందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎందుకు లిఫ్ట్ కావట్లేదో అడిగిన మంత్రి లేడు. ఇప్పటి వరకు ఏ జిల్లాలో ఒక్కటి రివ్యూ చేసిన వాడు లేడు. కాలేజీ యాజమాన్యం పిలిచి మాట్లాడినోడు లేడు. గాలికి నడుస్తుంది రాష్ట్రం. ముఖ్యమంత్రి ఢిల్లీలో, మిగతా మంత్రులు జల్సాల్లో. పాపం ఇప్పటికీ 150 మందిని పొట్టన పెట్టుకున్నాడు విద్యాశాఖ మంత్రి. పసిపిల్లల్ని గురుకుల పాఠశాలల పేరు మీద తీసుకుపోయి. వాస్తవానికి పూర్తి ప్రభుత్వ బాధ్యత. మన సంరక్షణలోకి వచ్చిందన్నప్పుడు పూర్తి బాధ్యత మనది. ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఏదన్నా జరిగితే వేరు. విషాహారం పెట్టి చంపిన దుర్మార్గంగా. ఇంత నీచమైన ఆలోచనలు ఉండే ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలే మనం. ఇంత నెగ్లెక్ట్గా, ఇంత కేర్లెస్గా నవి పోదురుగాక నాకేటి అన్న పద్ధతుల్లో నడుపుతున్నారు పరిపాలన. ఎప్పుడు చూసినా కమిషన్ల పంచాయతీ, కమిషన్ల దందాలు, మంత్రుల మధ్యన పంచాయతీలు తప్ప మంత్రులకు, ముఖ్యమంత్రికి మంత్రులకు పంచాయతీలు తప్ప ఇంకొక పనే కనపడడం లేదు. చేస్తున్నది ఏదైనా ఒక డిపార్ట్మెంట్ పని అని అంటే కేవలం ఒకే ఒక్క పోలీస్ డిపార్ట్మెంటు. అది కూడా పూర్తి నిబంధనలకు వ్యతిరేకంగా, చట్టాలకు అతీతంగా, చట్టాలను లెక్క పెట్టకుండా, చట్టాలను చేతిలోకి తీసుకొని ఇట్లాంటి ఏమైనా ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో కేసులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు, లేదా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపైన కేసులు. ఒక్క దాంట్లోనే అభివృద్ధి ఉంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 ఏళ్ల నుంచి. నేను చెప్పలేదు, పోలీస్ కమిషనర్లే ప్రకటించారు. ఏం అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అంటే 50% క్రైమ్ అభివృద్ధి చెందింది. కేసులు, క్రైమ్ పెరిగింది, కేసులు పెరిగినాయి, ఫాల్స్ కేసులు పెరిగినాయి. ఇది పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో. చేసుకొని వాళ్ళు కూడా చేశారు కదా నిన్నటి సర్వే అని మేము పెట్టుకుంటారు. మాకేం సంబంధం? సర్వే చేసింది ఓడో, పెట్టేటోడు ఓడో. సర్వే మేమేం చేయలే.
మస్తుగా ఉన్నాయి సర్వేలు చేసే సంస్థలు చాలా చేస్తున్నాయి. దానికి మాకేం సంబంధం లేదు కదా, వాళ్ళే చేసినా మేము అనుకుంటున్నాం. వచ్చింది కూడా వాళ్ళ సంబంధించిన టీవీ, మంత్రి టీవీలోనే వచ్చింది, మాకేమెరక. ఆ టీవీ మీద కేసు పెట్టి లోపడేస్తామా, ఎవడొద్దన్నాడు? మేమేం అడిగినామా? మేము పెట్టలే, మేము అడగలే, మేము చేయలే, మాకు సంబంధం లేదు ముచ్చటది. బుద్ధునోడు కూడా అట్లా మాట్లాడాడు. అవే అంటున్నా, అందుకే అంటున్నా వాటిని మూర్ఖత్వమా అజ్ఞానమా, దానికి పరాకష్టింగా, దానికి కొత్త పదం ఏం లేదు. ఇప్పుడు వెతకాలి, ఇప్పుడు ఏమైనా ఉంటే ఈయన కొరకే వెతకాలి ఇంకో పదాన్ని. చేసి కూడా మనం ఒకటి పథకం రద్దు ఇవాళ ప్రకటించాను, ఇవాళ ఇది ఆపేస్తున్నాను, ప్రకటించమని ఒకటి చూద్దాం. జూబ్లీహిల్స్లో ఓడిపోయేది ఖాయం కాంగ్రెస్, తెల్లారే చూస్తాం ఎన్ని పథకాలు రద్దు చేస్తాడో. పనికి మాలిన మాటలు, చేతగాని మాటలు, ఒకటి మాట మీద నిలబడే లక్షణం లేదు. ఎవడో మాట్లాడతాడా అట్లా? గంత పెద్ద బాధ్యతలు ఉన్నోళ్ళు. జ్ఞానం ఉండి మాట్లాడిన మాట, తెలివిని మాట్లాడిన మాట అది. మూర్ఖత్వం, అహంకారం పరాకాష్ట. అధికారం ఉందనే అహంకారానికి పరాకాష్ట.